నిజామాబాద్ జిల్లా సిరికొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్ ధరించడం వంటి అంశాల ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని హెడ్ కానిస్టేబుల్ శంకర్ వివరించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని రోడ్డు నిబంధనలపై ప్రతిజ్ఞ చేశారు. ఏదైనా జరిగింది మీ పేరెంట్స్ దానివల్ల మీ కాలు పేరెంట్స్ చనిపోయింది వాళ్ళ దుఃఖం ఎట్లా ఉంటుంది అవునా? అది ఇంకో విషయం. హెల్మెట్ లేదు, హెల్మెట్స్ అనేది పక్కన పెడితే మీకు అసలు బండిలో ఏజే లేదు. తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ మీరు అనేది కావాలి. దాటి బయటకు వెళ్తే మోటార్ సైకిల్ మీద హెల్మెట్ తీసుకోమని కంపల్సరీ నమ్మకం లేదు, అవగాహన ఉంది కాబట్టి మీరన్నా కంపల్సరీ పోయేటట్టు ఇప్పుడు కోవిడ్కి వెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు మన హెల్మెట్ తీసుకోండి అని చెప్పి చెప్పాలి. ఓకేనా? ఫోన్లు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, ఇళ్ళల్లో అందరు వాట్సాప్ చూసుకోరా. అనవసరమైన లింకులు యాప్లు వస్తే అవి చెక్ చేయకండి. అది చేయడం వల్ల డైరెక్ట్ లింక్ అన్ని ఫోన్ నెంబర్లో లింక్ ఉన్నాయి కదా అకౌంట్, బ్యాంక్ అకౌంట్. అందువల్ల అకౌంట్ హ్యాక్ అయిపోయి మనీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తర్వాత పోయిన తర్వాత మనం మెసేజ్ వస్తుంది డబ్బులు పోయినట్టు. అనవసరం లింకులు కింద వాట్సాప్లో వస్తే ఓపెన్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి యాప్. మీరు ఆ గేమ్ ఆడడం వల్ల లింకులు లింక్ చేయడం వల్ల మీ పేరెంట్స్కి లాస్ అవుతుంది. మీకేం కాదు, ఎందుకంటే మీకు అకౌంట్ ఉండవు కదా. మీ పేరెంట్స్ ఫోన్ మీతో ఉంటుంది, లింక్ అయి ఉంటుంది అకౌంట్. సో మీ వల్ల ఏమవుతుంది అంటే మీ పేరెంట్స్కి లాస్ అవుతుంది.